ఇదిగోండి ఆకుల్ని మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇవే బేబీ పింక్ కలర్ లో ఉంటాయన్నమాట. సో చూసారా దూరం నుంచి, బాబా ఎంత బాగున్నాయి కదా. ఏదైనా సాంగ్స్ లో, డ్యూయట్ సాంగ్స్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి ట్రీస్ కలర్స్ గా. సో నేను ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ. కొంచెం కష్టపడి వచ్చినందుకు వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు అన్నాను కదా. సో ఇదేంటంటే ఉప్పా ట్రీస్ కోసం వచ్చామన్నమాట. ఇంత దూరం ట్రావెల్ చేసి. సో ఈ ట్రీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి పింక్ కలర్ లో అవుతాయి. సో అవి చూడడానికి చాలా బాగుంటాయి. లైట్ బేబీ పింక్ కలర్ లాగా అలా బ్యూటిఫుల్ గా ఫామ్ అవుతాయి. అంటే కలర్ అనేది చేంజ్ అవుతాయి గ్రీన్ నుంచి. వాటిలో మనం ఎప్పుడైనా ఫ్లవర్స్ చూస్తాం, కానీ ఇవేంటంటే లీవ్స్ అన్నమాట. ఇవే అంటే ఆకులు చేంజ్ అవుతాయి కలర్. సో ఇలా చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇది ఒక టూరిస్ట్ స్పాట్. ఇది కూడా చాలా ఫోటో షూట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసి మనం చేరవలసిన చోటుకైతే చేరుకున్నాము ఉప్పా ట్రీస్ కోసం. చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారండి ఇక్కడ. చూడడానికి భలే అనిపించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అలా ఆడుకుంటూ ఫొటోస్ దిగుతూ అల్లరిగా చూసారా పోజెస్ చెప్పుకుంటున్నారు ఒకరికొకరు, ఇలా ఉండు అలా ఉండు అని. సో మంచిగా అనిపిస్తుంది. ట్రీసే కదా ఏముందిలే అన్నట్టు అనుకున్నాను నేను. బట్ ఇక్కడ దగ్గర నుంచి ఇలా అన్ని ట్రీస్ ని ఒక్కసారి ఇలా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. ఈ ట్రీస్ ఉప్పా విలేజ్ లో ఉన్నాయి కాబట్టి ఉప్పా ట్రీస్ అని నేమ్ వచ్చింది. ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months లో అయితే ఫుల్ గా ఇలా కలర్ గా కనిపిస్తాయి. ఇంకా మిగిలిన మంత్స్ లో అలా ఉండవంట. సో ఇది చాలా స్పెషల్ గా అనిపించింది నాకైతే.